శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ దేశానికి హిందుత్వం అనేది ప్రమాదకరం అని చెప్పేసి ఆయన అడిగిన వాటికి సమాధానం మీరు చెప్పారు. సో అలానే ఈ దేశానికి క్రిస్టియానిటీ ప్రమాదకరం అని మీరే ఎందుకు అనుకుంటున్నారు? ఒకటి ఏంటంటే ఫస్ట్ ప్రమాదం అనేది అర్థం చేసుకోవాలండి. ప్రమాదం అంటే ఏంటి? ఇన్ జనరల్ గా తీసుకుంటే కీడు లేదా ఆపద. ఓకే, ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మనుషులకు వచ్చేది, 2 సమాజాలకు వచ్చేది, 3వది దేశానికి వచ్చేది. ఈ మూడింటికి క్రైస్తవ్యం అనేది ప్రమాదకరం. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్ అండ్ ఎవిడెంట్. ఎట్లా అంటే చాలా దేశాల్లో చాలా సంస్కృతుల్ని నాశనం చేస్తూ క్రూసైడ్స్ పేరుతో ఆ దేశాలని ఆక్రమించుకుంటూ బైబిల్ని ప్రచారం చేసుకుంటూ చాలా క్రైస్తవ దేశాలుగా మార్చుకుంటూ వచ్చారు. సంస్కృతి ఓకే, సంస్కృతి నాశనం అయింది, వ్యక్తులు నాశనం అయ్యారు, దేశాలు కూడా నాశనం అయ్యాయి. ఈ రోజున మనం చూస్తున్న చాలా దేశాల యొక్క పేర్లు అవి కాదు. పూర్వనామాలు వేరు, ఇప్పుడు పేర్లు మార్చుకున్నారు క్రిస్టియానిటీలోకి మారిన తర్వాత. మీకు దాని ఎగ్జాంపుల్స్ భారతదేశంలో కూడా కావాలి అనుకుంటే ఉదాహరణకి ఇక్కడ స్టువర్ట్పురం అని ఒక ఏరియా ఉంది చీరాల దగ్గర. ఆ స్టువర్ట్పురానికి ఇప్పుడు వీళ్ళు పేర్లు మార్చేశారు. స్టువర్ట్ అంటే కూడా క్రిస్టియన్ పేరే, కానీ వీళ్ళు ఇప్పుడు పేరు మార్చే సువార్తపురం అని పేరు పెట్టేసుకున్నారు. అలాగే ఇక్కడ కరీంనగర్ దగ్గర ఒక ఊరు ఉంది తిమ్మాపూర్ అని చెప్పేసి. ఆ తిమ్మాపూర్ పేరును కూడా వాళ్ళు పిలుచుకునేటప్పుడు అఫీషియల్ గా మార్చకపోయినా క్రిస్టియన్స్ వీళ్ళు పిలుచుకున్నప్పుడు ఫాతిమాపూర్ అని పిలుచుకోవడం మొదలు పెట్టేస్తున్నారు. ఈ ఆకువీడు మనకు కనపడతా ఉందండి. ఇలా కనపడకుండా ఎన్ని చోట్ల ఎన్ని జరగట్లే ఇట్లాంటివన్నీ కూడా. అంటే ఇవన్నీ సమాజాలకు ప్రమాదం తెచ్చాయి కదా. పోనీ ఈ మైండ్ సెట్ అంతా కూడా ఇందాక నేను చెప్పినట్టు అనొచ్చు, ఒక డాక్టర్ తప్పు చేస్తే మొత్తం వైద్య వృత్తిని అంటారా అని చెప్పేసి. కానీ ఇక్కడ కర్మ ఏంటంటే బైబుల్ చెప్తుంది. బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో చూసుకున్నట్లయితే మీరు రాబోయే రోజుల్లో ఆక్రమించుకోబోయే ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయండి, వాళ్ళ బలిపీఠాలను కూలద్రోయండి, వాళ్ళ దేవుళ్ళ పేర్లు అక్కడ నామరూపాలు లేకుండా చేసేయండి అని చెప్పేసి వాళ్ళ గ్రంథం చెప్తా ఉంది. అలాగే కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే మరియు నేను తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను నా యుద్ధకు తీసుకొచ్చి సంహరించండి అని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంది. అలాగే పాత నిబంధనలో చూస్తే నన్ను తప్ప అన్ని దేవతల్ని ప్రార్థించడానికి రహస్యంగా నిన్ను ప్రేరేపించేవాడు నీ కన్న కొడుకైనా సరే, కడుపును పుట్టిన బిడ్డ అయినా, కౌగిటి నిలిచిన భార్య అయినా సరే, కన్న తల్లి అయినా సరే అవశ్యం వాళ్ళని చంపాలి, చంపేటప్పుడు మొదటి కత్తివేటు నీదే కావాలి అని బైబిల్ చెప్తా ఉంది. నన్ను తప్ప నీ తల్లిదండ్రులను సైతం ప్రేమించడానికి వీల్లేదు, నాకంటే ఎక్కువగా నీ తల్లిదండ్రులను ప్రేమించినా సరే నువ్వు నా శిష్యుడు కానేరు అని బైబిల్ చెప్తా ఉంది. మీ సిద్ధాంతంలోనే కాంప్లెక్సిటీ ఉంది, మీ సిద్ధాంతంలోనే ఈ క్రూరత్వం కనపడతా ఉంది. అంటే మరి ఇలాంటి క్రూరత్వం కలిగిన పుస్తకాన్ని భారతదేశానికి తీసుకొచ్చి సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహేష, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు అనుకునే మతాల మధ్య తీసుకొచ్చి ఇరికిస్తే దీనివల్ల ప్రమాదం రావట్లేదా? మరి ఇది ప్రమాదం కాదా? ఈ ప్రమాదం ఎంత దారుణానికి వచ్చేసింది అంటే మీకు కొన్ని వీడియోస్ చూపిస్తానండి. ఏ దేశంలో అయితే వీళ్ళు ప్రశాంతంగా బ్రతకడానికి మనకి అవకాశం ఇచ్చామో అంటే క్రైస్తవులుగా, వాళ్ళు ఈ దేశంలో ఉంటూ ఈ దేశం గురించి ఏం మాట్లాడుతున్నారు చూడండి. తండ్రి ఒక్కడే ఉంటాడు కుటుంబానికి, ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఒక్కడే దేవుణ్ణి కాకుండా దైవారాధన చేస్తున్న వారందరూ నరకానికి పాత్రులు బహిరంగంగా చెబుతున్నాను. దేవుడి స్థానములో ఏ రూపాన్ని పెట్టి నువ్వు దేవుడని నువ్వు మొక్కుతున్నావో, పూజిస్తున్నావో నువ్వు నరకానికి పాత్రుడు. దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, నా నోట నుంచి వచ్చింది. ఒకవేళ నన్నేం చేయాలనుకుంటే వచ్చేయి, ఎలాగో చెబుతాను. ప్రతి కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడు. 10 మంది తండ్రులు, 3 కోటి తండ్రులు ఉండరు. ప్రపంచానికి ఒక్కడే తండ్రి, ఒక్క తండ్రి అయితేనే కరెక్ట్. భరతమాత అంటున్నా, భరతమాతకి ఎంతమంది భర్తలు? మరి లుచ్చా మాటలు ఎందుకు వచ్చినాడికి? ఇది ఒకటే కాదు, ఇంకో మాట వినండి. వీడు ఈ తప్పు చేశాడని వీడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడితే ఒక రోజున వీడు దానికి కౌంటర్ ఏమంటున్నాడు వినండి. వాటిని అదుపు చేయండి. క్రైస్తవులుగా మేము దేశ క్షేమం కోసం ప్రార్థించేవారమే తప్ప దేశాన్ని నాశనం చేయాలి అనుకోవడం లేదు. ఈ దేశంలో క్రైస్తవులు ఉండకూడదు అంటారా? క్రైస్తవులకు ప్రత్యేకంగా ఒక దేశం ఇచ్చేయండి. ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని ఎలాగైతే విడగొట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చేశారో, క్రైస్తవ్యంగా ఇదిగో ఒకప్పుడు ఇస్లాంలు పాకిస్తాన్ ఎలాగైతే విడగొట్టేశారో, క్రైస్తవులు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి. మీకు నచ్చకపోతే మేము. ఇప్పుడు ఇదే డిమాండ్ ఈశాన్య రాష్ట్రాల్లో నడుస్తుంది. తొక్కలోది 2.3% అఫీషియల్ గా ఉన్న బ్యాచ్ ఇప్పుడే వీళ్ళు దేశాన్ని విడగొట్టి మాకు ఇచ్చేయండి అంటున్నారంటే వీళ్ళు 20% అయితే దేశాన్ని మొక్క చేయమని అడగరా? డిమాండ్ పెంచరా? ఇంకా ఖచ్చితంగా పెంచుతారు కదా. ఇప్పుడు ఇంకో లుచ్చాగడ ఏమంటాడు చూడండి. భారతదేశం మొత్తం బైబిల్ దేశంగా మారిపోతాది.
మరి అది క్రైస్తవులు కూడా మనం ప్రార్థన చేస్తాం, తండ్రి ఈ దేశాన్ని నాయన నీ రాజ్యంగా మార్చమని చేస్తాం. మనం కూడా భారతదేశాన్ని భారతదేశంగా ఉండమని మనం ప్రార్థనలు చెయ్యం. ఎందుకని భారతదేశం బైబిల్ దేశం అవ్వాలి. బైబిల్ దేశం అయితే ఏముంటది? ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా అసలు మా దేవీ దేవతలను తిట్టే వాళ్ళకైతే లెక్కలు వీధులకి ధర్నా కూడా చేశారు గాలి. ఈ 2.3% ఉన్న తుఫేల్ గడికి భారతదేశాన్ని 2 ముక్కలు చేసి ఇడికివ్వాలి. ఈయన్ని ముక్కలుగా నరికి పాడేయాలన్న ఆలోచన హిందువులకు రావాలంటే మరి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం వల్ల కాదా? ఇవన్నీ ఇలాంటి చూస్తున్నారు. దేశాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచన భారతదేశానికి ప్రమాదకరమా కాదా? చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇప్పుడు కరెక్ట్ మీకే ఇప్పుడు దాకా మీరు అడిగారు కదా క్వశ్చన్లు, మరి ఆ క్వశ్చన్లు మీకే అర్థం అవ్వాలి. బట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అండి. ఇప్పుడు భారతదేశాన్ని ముక్కలు చేయటం కాదు, నేను పర్సనల్ మై ఒపీనియన్ వద్దు నాకు కాదు మీరు రెండు ఒపీనియన్స్ ఉంటాయి. ఒకటేమంటే నేను అన్నది ఏమంటే మతాలుగా, కులాలుగా, వర్గాలుగా వాటికే సమాధానం విచ్ఛిన్నంగా ఇప్పుడు వాటికే సమాధానం. ఈ దేశం ఎన్నో కులాలుగా విడిపోయినా, ఎన్నో మతాలుగా విడిపోయినా దేశాన్ని విడగొట్టాలనుకోలే ఈ రోజు కూడా ఏ హిందువు. కానీ క్రిస్టియానిటీ 2.3% రాగానే మాకు దేశం ముక్కలు చేసి ఇచ్చేయండి అంది. మరి భారతదేశానికి ఇది ప్రమాదకరమా కాదా? దేశాన్ని ముక్కలు చేయటం అనేది తప్పు. కానీ నేను అన్నది ఏంటంటే భారతదేశము గతంలో ఎట్లా ఉంది, అఖండ భారతదేశాన్ని కట్టుబడి అఖండ భారతదేశం డైరెక్షన్ లో మనం వెళ్ళొచ్చు, వెళ్దాం. ఏంటంటే అది ఎట్లా సాధ్యం అంటే అందరూ సమానం అన్నప్పుడు అది సాధ్యమైంది. కనీల్ గారు ఇప్పుడు మీకు చూపించిన ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ లో ఫస్ట్ ఒకటి, ప్రార్థనా మందిరాల్లో ఏదైనా సరే మీరు వేరే వాటి గురించి చెప్పడం కరెక్టేనా? ప్రార్థనా మందిరాల్లో చెప్పకూడదులేండి. అంటే అది ఒకటండి, దేవీ దేవతల్ని దాన్నే కంక్లూజన్ ఇవ్వండి. అది కరెక్టా కాదా? ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఇదే మీరు విజువల్ ఇంకోటి ఎక్కడన్నా గుడికి సంబంధించిన దాంట్లో తీసుకుంటే అక్కడ మంత్రోచ్చారణ కాదండి. కాదు అనిల్ గారు ఒక్క నిమిషం. అనిల్ గారు ఆకివీడు దానికి నేను సపోర్ట్ చేసిన సెట్ ఈజ్ రైట్. అక్కడ ఆయనకి వ్యక్తిగతం కాదండి, తెలియదు కదా. ఇక్కడ మీరు మళ్ళీ అది మీరు అన్నారు, నేను అంటాను భారత్ మాతకి జై అనేది మీరు అన్నారు. మీ వ్యక్తిగతంగా నేను అడగట్లేదు. ఇప్పుడు సిస్టమ్ జరుగుతున్న దాంట్లో ఇప్పుడు లలిత్ గారు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా? కాదండి, ఆయన కూడా ఇందాక భారత్ మాతకి జై కావాలంటే అంటానన్నారు. కానీ భారత మాతను తల్లిగా గౌరవించే భావనకి నేను వ్యతిరేకమని చెప్తాను. దీని పరంగా ఇప్పుడు ప్రార్థనా మందిరాల్లో ఏది అన్యమతస్తులకు సంబంధించిన వేరే వాటి గురించి మాట్లాడటం కరెక్టేనా? లేదు, ప్రార్థనా మందిరాల్లో అన్యమత ఒకటి సార్. ఇప్పుడు నా దగ్గర వీడియో క్లిప్స్ చాలా ఉన్నాయండి, దాదాపు 100 ఉన్నాయి. 100 ఉన్నాయి దేవుళ్ళని చర్చిల్లో కూర్చొని 100 అంటే 100 మంది పాస్టర్ల కింద 100 మంది పాస్టర్లు. మరి దానికి ఏంటి సార్ సమాధానం? యాజ్ ఏ పాస్టర్ గా మీరు చెప్పండి. పాస్టర్ గా ఎదుటి వాళ్ళ తప్పును తప్పుగా ఖండించాలి. ఒకటి కుల ఒకటి వన్స్ అక్కడ కట్టడి అయిపోతే తప్పు అంటే ఏంటి? ఇప్పుడు బైబుల్లో విగ్రహారాధన తప్పనుంది కాబట్టి విగ్రహారాధన తప్పంటారా? ఈ దేశంలో మెజారిటీలు చేసేది విగ్రహారాధన. మా విగ్రహారాధన ఖండించడానికి ఈ గొట్టంగళ్ళు ఎవరండి? ఆ గుడిసెట్టు పుస్తకం ఎక్కడదండి అసలు? అది వాళ్ళ విశ్వాసాలు అవి, ఎవరు విశ్వాసాలు అవి ఎవరు. ఇక్కడ ఇంకో డౌట్ అనిల్ గారు, విగ్రహారాధన తప్పు అంటున్నారు కదా, మరి చర్చిల్లో విగ్రహాలే ఉంటున్నాయి కదా, మరి అది విగ్రహారాధన లేదండి. ఫస్ట్ చేయకూడదు. దేశానికి ఏది ప్రమాదకరమైన ఆయన ఖండిస్తున్నారా, సమర్థిస్తున్నారా? ఈ దేశానికి ఏది ప్రమాదం అనే దానికి నేను చూపించిన ఆధారాల దృష్ట్యా క్రైస్తవ్యం ఈ దేశానికి ప్రమాదకరమా కాదా? ఈ వీటిని 2 ముక్కలు చేసేయండి, డివైడ్ చేసేయండి, బ్రేక్ చేసేయండి, అది కరెక్ట్ కాదు. అది దేశాన్ని 2 ముక్కలు చేయటం అనేది ఎట్లా ఒప్పుకుంటామండి? మన దేశము అభివృద్ధికి వెళ్ళాలి కాదండి. ఈ దేశంలో ఉంటూ మెజారిటీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ మొన్న చర్చిల్లో కేవలం తన సనాతని అని చెప్పుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారి గొంతు కోసేయాలి అని ఒక పాస్టర్ చెప్పాడు. అది ప్రమాదకరం కాదా? అది ప్రమాదకరం కాదా? అలాగే ఈ దేశంలో ఉంటూ దేవుళ్ళని విమర్శించిన వీడియోలు చర్చిల్లో, బయట కాదండి, చర్చిల్లో దేవుడిని విమర్శించిన వీడియోలు ఒక 4 చూపిస్తాను. నేను తప్పంటే మరి తప్పులే జరుగుతున్నాయి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నారు అట్లాగా జాన్ బాబు గారు లేచి ప్రార్థన చేసేదంట. అయ్యా అది అన్నిలో ఏరియా నాయన, మా ఏరియా అంతా రక్షించవా, మా ఏరియా ప్రజలందరూ రక్షణలో తేవా నాయన అని ప్రార్థన చేసేదంట. అది హిందువులు ఉండే ఏరియా, మారు మనసు పొందింది. ఆ చిన్న గ్రామంలో
వెంకటేశ్వర స్వామికి ఏదో ఆయనకు ఒక గుడి ఉండేదంట. ఉదయాన్నే 4 గంటలకు 4:30కు ఎప్పుడో ఆ గుడి మీద ఆయన పాటలు పెట్టేవాటంట. ఆ పాటలు పెట్టగానే ఈమె లేచి కూర్చుని, ప్రభువా ఆ గుడిని మూసేయి, నాయన మా ప్రజలు రక్షించు, నువ్వు నిజదేవుడు కదా, అయ్యో మా ప్రజలు తెలియట్లేదు ప్రభువా అని ప్రార్థన చేసేదంట. ఆ వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి ఈమెను పట్టుకున్నాడు. ఇది దురాత్మ, ఇది మనిషి కాదు. మీకు మరి వినిపిస్తా, వెంకటేశ్వర స్వామి దురాత్మ మనిషి కాదు అని చెప్పేసి అన్నాడు. ఏనండి, అప్పుడు నాన్న అక్కడ మీటింగ్ పెట్టడానికి వెళ్తే నాన్న వాళ్ళ బ్యాచ్ అందరూ అక్కడికి వెళ్ళి అయ్యగారు వాళ్ళందరూ వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అప్పుడు ప్రార్థనలో బయట ఆమెకి ఏదో జబ్బు వచ్చింది. జబ్బులో ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళా బాగుపట్ల ప్రార్థనకి తెచ్చారు. నాన్న ప్రార్థన చేశాడు. అప్పుడు ఆడు బయటకు వచ్చాడు. వాడు ఎవరు నువ్వంటే నేను అంటే మరి చెప్పాలి తప్పట్లేదు, వెంకటేశ్వర స్వామి అన్నాడు. ఎవడరా నువ్వు అని అడిగాడు.